ఇవాళ మీకోసం, అందరి కోసం, ఇది సాధకులనే కాదు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది పనికొస్తుంది. ఉద్యోగస్తులైతే వాళ్ళ బాసుల దగ్గర బాగుంటుంది, వ్యాపారస్తులైతే వాళ్ళకి పై వ్యాపారస్తులు, ఎవరైనా సరే మీకంటే పై స్థితిలో ఉన్న వాళ్ళ మనసు చూరకుండానికే ఇది. దీని పేరు అధికార వశీకరణ తిలకం అంటారు. దీనికి కావాల్సిన వస్తువులు కుంకుమ పువ్వు, కొంచెం మీకు ఎంత కావాలో అంత కుంకుమ పువ్వు, కస్తూరి అంటే జింక కస్తూరి కాదు, మామూలు కస్తూరి ఫ్లవర్ ఉంటుంది, జవ్వాజీ, మంచి సింధూరం, అరటి చెట్టు వేరు, ఏవైనా పర్లేదు, అరటి చెట్టు వేరు, కొబ్బరి చిప్పల భస్మం, ఒకటో రెండో కొబ్బరి చిప్పలని భస్మం చేసి పెట్టి చేసుకోండి. ఎలా అంటే ఇవన్నీ ఇక్కడ నేను ఇచ్చిన మంత్రంతో ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కదా, మళ్ళా వస్తువులు ఇంకోసారి చెప్తున్నాను చూడండి. కావలసిన పదార్థాలు, ఈ తిలకానికి కావలసిన పదార్థాలు: కుంకుమ పువ్వు మీరెంత అయితే చేసుకుంటారో అంత. ఈ వస్తువులని సమపాళ్ళుగా కలవాలి, గమనించుకోండి, ఈ వస్తువులని సమపాళ్ళుగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వు, కస్తూరి, జవ్వాజి, మంచి సింధూరం, అరటి చెట్టు వేరు, కొబ్బరి చిప్పల భస్మం. కొబ్బరి చిప్పలను స్టవ్ మీద పెడితే బాగా కాలిపోతాయి, అవి బాగా భస్మం చేసుకోండి. అలా భస్మం చేసుకొని అన్నీ కలిపి భస్మం చేసుకో. ఫస్ట్ కొబ్బరి చిప్పలు బాగా తగలబెట్టేసి ఇంట్లో గ్యాస్ మీద పెట్టుకోవచ్చు. గ్యాస్ మీద పెట్టేసుకొని బాగా తగలబెట్టేసుకొని పచ్చి కొబ్బరి చిప్పలు, కొబ్బరితో ఉన్న చిప్పలు కాదు, కొబ్బరి తీసేసిన కొబ్బరి చిప్పలు. ఇకపోతే మంత్రం: హ్రీం క్లీం హం సర్వజన మాం వశమాయ హ్రీం పట్ స్వాహ. మళ్ళా ఇంకోసారి మంత్రం చెప్తున్నాను: హ్రీం క్లీం హం సర్వజన మాం వశమాయ హ్రీం పట్ స్వాహ. జప సంఖ్య 10,000. ప్రతి 3 నెలలకు ఒక్కసారి చేసుకుంటే 10,000. అది అయిపోగానే మళ్ళా చేసుకోవాలంటే ఇదే మంత్రము, అదే 10,000 జపం. ఆ జపం ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ 10,000 చేసేయండి. మీరు అవన్నీ నూరుకుంటుంటారు కదా, నూరుకునేటప్పుడు కూడా ఈ మంత్రం చేసుకోండి. అలా నూరుకుంటున్నప్పుడే ఈ మంత్రం చేసుకోవాలి. 10,000 అంటే ఒక్క రోజులో చేసేయచ్చు కష్టపడితే, లేదంటే 3 రోజులు పట్టద్ది, 3,000 చేసుకోవచ్చు. ఈ తిలకాన్ని ఎవరైతే నిరంతరం తన నుదుటి మీద చుక్కలాగా కావచ్చు, ఒక గీతలాగా కావచ్చు ధరిస్తారో అతన్ని చూడంగానే అధికారులు కావచ్చు, చుట్టుపక్కల జనాలు కావచ్చు, ఎవరైనా సరే ఒక్క రోజులో అవుతారని చెప్పండి. 1, 2 రోజులు, 10 రోజులు, 20 రోజులు గ్రాడ్యువల్గా. ఇది నిరంతరం చేయాల్సిన ప్రక్రియ ఇది. హైందవులైతే ప్రతిరోజు బొట్టు పెట్టుకోండి, ఇదే బొట్టు. లేదు మన బ్రాహ్మణ సోదరులు చేసుకునే పని అయితే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, వాళ్ళు నిరంతరం బొట్టు పెట్టుకుంటారు కాబట్టి. కాత కొంచెం నల్లగా వస్తుంది కాబట్టి అదొక అమ్మవారి బొట్టు అనుకుంటారు, పెట్టుకోండి ప్రశాంతంగా. మీకు అన్ని వృద్ధి రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ వీటితో, ఈ మంత్రంతో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేసుకోగలిగితే కరెక్ట్గా 3 నుంచి 5 నెలల లోపల, అప్పుడు దాకా నీ శత్రువుగా ఉన్న వ్యక్తి కూడా నీతో మిత్రుడు అవుతాడు. ఎందుకంటే గొప్ప మంత్రాలు, అసలు గొప్ప మంత్రాలు చేయబడలే, వశీకరణ మంత్రాలు. వశీకరణ తిలకం చాలు. ఈ తిలక ప్రకరణంలో అందుకే తాంత్రిక లోకం అందరికీ అన్నీ ఇచ్చేసింది. కాబట్టి ఇవన్నీ చేసుకుని సుఖించండి. సర్వే జన సుఖినో భవంతు.